ఇప్పుడు చాలా ఈజీ అండ్ సింపుల్ ముల్లంగి సాంబార్ చేసుకుందాము. అంటే మనకు ఇష్టం వచ్చిన కర్రీస్ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ పప్పును వేసుకొని వాటర్ పోసుకున్న, ఇక్కడ మిర్చి పౌడర్, పసుపు, వెల్లుల్లి వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం సాంబార్ పొడిని ఇందులోనే వేసేసుకోవాలి. మీకు నచ్చిన సాంబార్ పొడి వేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడైతే ముల్లంగిని కొంచెం నేను ఎక్కువ తీసుకున్నా. ఈ సాంబార్లోకి ముల్లంగి ఎక్కువ వేసుకోవాలి. క్యారెట్ కూడా కట్ చేసుకున్నా. ఇప్పుడు ముల్లంకాయలు అనమాట, తెల్లవి. టేస్ట్ అయితే సాంబార్ చాలా చాలా బాగుంటుంది. అయితే ఇది ఒక్క విజిల్ వచ్చాక బంద్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి మొత్తం కూరగాయలు మెత్తగా అయిపోతాయి. వీటిని తీసుకొని మళ్ళీ మనం పప్పు చేసుకోవాలన్నమాట, పక్కకు తీసుకొని. ఓకే, ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని కూరగాయలు ఎక్కువ ఉంటేనే మనకు సాంబార్ చాలా బాగుంటుంది అనమాట. కొందరు కొన్ని వేసుకుంటారు. అట్లా కాకుండా ఇట్లా ఎక్కువ వేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఇది మనం మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఓకే, ఒక పక్క అయితే మనం చింతపండుని కూడా నానబెట్టుకుందాము. ఇది పెట్టేసుకొని మనము పోపు కోసం కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డను కట్ చేసుకుందాము. ఓకే, ఇక్కడైతే వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసుకున్న పోపు పెట్టేసుకుందాము. ఓకే, ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నెలో ఆయిల్ వేసుకున్న పోపు పెట్టేసుకుందాము. ఇక్కడ ఆవాలు, జీలకర్ర తీసుకున్న. ఇంకోటి, సాంబార్ పోపులో తప్పకుండా వెల్లుల్లిని వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ అయితే బాగుంటుంది. మనం పప్పుచారులో అయితే ఎట్లా వేసుకుంటామో అట్లా అనమాట. ఇట్లా కొంచెం వేగనివ్వాలి. ఓకే, వెల్లుల్లి కొంచెం కలర్లోకి వచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిగడ్డ, కొంచెం ఇంగువ వేసుకుందాము. మీకు నచ్చకపోతే ఏం వేసుకోవద్దు. తర్వాత టమాటా, ఇంకా ఫ్రెష్గా కరివేపాకు. ఓకే, అవి ఉడికేలోపు నేను ఇవి చూడండి, ఒక్క విజిల్ కూడా అవ్వనివ్వలేదు. ఒక్క విజిల్ అయినా కూడా ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతాయి. ఇవన్నీ పైకి వెళ్ళి తీసుకొని మనము ఆ పోపులో వేసేసుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాము. చూడండి, ఎక్కువ ఉడికించొద్దు అనమాట, మెత్తగా ఉండొద్దు. ఓకే, ఇప్పుడు అన్నీ ఇందులో వేసేసుకుందాం. ఓకే, చూడండి, ఇక్కడైతే నేను మొత్తం తీసుకున్నా, కానీ కొన్ని ముల్లంగిలు అయితే పెట్టిన. ఇది ఇంకా కొంచెం ఉడికించుకుందాము. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఉప్పు, బెల్లం ముక్క అన్నమాట. బెల్లం మీరు తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకోండి. కొందరు బెల్లము ఎక్కువ ఉంటేనే ఇష్టపడతారు సాంబారు. ఇట్లా కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం చింతపండు కూడా విండేసుకుందాము. ఓకే, పులుపుని బట్టి మీరు చింతపండు వేసుకోవాలి. ఇంకోటి, మునక్కాడలు, సొరకాయ మాత్రమే కాదండి, ఇట్లా ఒకసారి ముల్లంగి చేయండి, ఎందుకంటే ముల్లంగి సాంబార్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. నేను పులుపు చూసుకొని వాటర్ పోసుకుంటాను. ఓకే, ఆల్రెడీ ఇవైతే ఉడికిపోయినాయి మనకి. ఇప్పుడు పప్పు ఉడికిందేమో చూసుకుందాము. ఇది కొంచెం మనం పులుపు, ఉప్పు అన్నీ చూసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది. మెత్తగా రుబ్బేసుకుందాము. రుబ్బేసుకొని అందులో వేసేసుకుందాం దీన్ని. ఓకే, ఇంకా ఇది వేసేసుకొని మనకు వాటర్ ఎన్ని కావాలనో అంతా చూసుకోవాలన్నమాట. ఇంకా ఉప్పు, పసుపు అన్నీ ఇప్పుడు చూసుకోవాలి. పసుపు అంటే ఆల్రెడీ వేస్తాం కాబట్టి ఉప్పు మీకు ఒకవేళ పులుపు తక్కువైతే కూడా ఇప్పుడే పోసుకోవచ్చు, ఎందుకంటే ఇది మరుగుతుంది కాబట్టి. ఇంకోటి, కొన్ని సాంబార్లు చాలా పలుచగా చేస్తారు కదా, అట్లా మనకు దోశకు, ఇడ్లీలకు అయితే బాగుంటుంది. రైస్లోకి కూడా కావాలంటే ఇట్లా మొత్తం మనకు కూరగాయలు ఎక్కువ ఉండాలి, చాలా చాలా బాగుంటుంది. కర్రీస్ లేకున్నా కూడా సాంబార్తో తినేయచ్చు అనమాట ఇట్లా. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ పోసుకుంటాను నేను. వావ్, ఇక్కడ మరిగిపోయింది కూడా నాకు. చాలా వరకు చాలామంది కొత్తిమీర ప్రతి దాంట్లో యాడ్ చేస్తారు. కొత్తిమీర కొన్ని టేస్టులు పోగొడుతుంది. అందులో ఈ సాంబార్ అన్నమాట, అస్సలు వేయద్దు కొత్తిమీర. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ ముల్లంగి సాంబార్ని అయితే ట్రై చేయండి. ఇంకోటి, ముల్లంగి ఎక్కువ ఉండేటట్టు ట్రై చేయండి.
ఒక కర్రీ లేకపోయినా కూడా ఈ సాంబార్తో మొత్తం అన్నం తినేస్తారనమాట, అంత బాగుంటుంది. ఒకసారి థిక్నెస్ కూడా చూడండి, మరీ వాటరీగా కాకుండా ఇట్లా మనం ఇవి ఇడ్లీ కూడా తినొచ్చు అనమాట. ఈ సాంబార్ని వడ, ఇడ్లీ ఏదైనా సరే అండ్ రైస్. మనం ఒకటే సాంబార్ ఇడ్లీ కోసం చేసుకొని అది రైస్లోకి తినకుండా అట్లా కాకుండా ఇట్లా చేసేసుకుంటే ఏమవుతుందంటే మనం ఒక చట్నీ చేసుకోవచ్చు సపరేట్గా, ఈ సాంబార్తోన మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి నాకైతే రెడీ అయిపోయింది.